వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు తీసుకునే కొన్ని నిర్ణయాలు అధికారం కోల్పోయిన తర్వాత ఎలాంటి ఆత్మ పరిశీలనకు దారితీస్తాయనే దానికి తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామమే ఒక పెద్ద ఉదాహరణ. 10 ఏళ్ల పాటు తిరుగులేని అధికారంతో రాష్ట్రాన్ని పాలించిన గులాబీ పార్టీ వరుస ఎన్నికల పరాజయాల తర్వాత ఇప్పుడు రూటు మారుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శేర్లింగంపల్లి వేదికగా జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో విపరీతమైన చర్చకు దారితీశాయి. అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో క్షేత్రస్థాయిలో పార్టీని నమ్ముకున్న సాధారణ కార్యకర్తలను విస్మరించడం తాము చేసిన చారిత్రాత్మక తప్పిదమని కేటీఆర్ బహిరంగంగానే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అసలు కేటీఆర్ ఇంతలా ఓపెన్ కామెంట్స్ చేయడం వెనుక ఉన్న పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? కంటికి రెప్పలా కాపాడిన క్యాడర్ కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి గులాబీ లీడర్షిప్ ఎలాంటి ప్లాన్ వేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం వరుస ఓటముల తర్వాత బీఆర్ఎస్ అగ్రనాయకత్వం క్షేత్రస్థాయి గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. శేర్లింగంపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో అద్భుతమైన అభివృద్ధి పనులు చేశామని, సంక్షేమ పథకాలు అమలు చేశామని, కానీ పనుల హడావిడిలో పడి నిరంతరం జెండా మోసిన సాధారణ కార్యకర్తలను ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కలవలేకపోయామని అంగీకరించారు. పరిపాలన పరమైన ఒత్తిళ్ల వల్ల క్యాడర్ కు దూరం కావడం వల్లే ఎన్నికల భారీ నష్టం జరిగిందని ఆయన ఓపెన్ గా ఒప్పుకోవడం విశేషం. ఈ సమావేశంలో కేటీఆర్ పార్టీ ఫిరాయింపులపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉన్నప్పుడు పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం పక్క పార్టీలోకి దూకిన లీడర్ల గురించి తాము అస్సలు బాధపడటం లేదని స్పష్టం చేశారు. నాయకులు పార్టీలు మారినా గులాబీ జెండాను నమ్ముకున్న సాధారణ కార్యకర్తలు ఎక్కడికి పోలేదని, వారే పార్టీకి అసలైన బలమని కొనియాడారు. లీడర్ల నమ్మక ద్రోహం కంటే క్షేత్రస్థాయి క్యాడర్ నిబద్ధతే రాబోయే రోజుల్లో పార్టీని మళ్లీ విజయ తీరాలకు చేరుస్తుందని, ఇకపై స్వార్థపరులైన లీడర్లకు కాకుండా నిఖార్సైన కార్యకర్తలకే అగ్రతాంబూలం ఇస్తామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో అడ్మినిస్ట్రేషన్ బాగున్నప్పటికీ పొలిటికల్ నెట్వర్కింగ్ లో ఎక్కడ లోపం జరిగిందనే దానిపై ఇప్పుడు అంతర్గతంగా చర్చ సాగుతోంది. గత 5 ఏళ్ల కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువగా సచివాలయం లేదా ప్రగతి భవన్ వేదికగా అధికారులతో సమీక్షలకే పరిమితమయ్యారని, దీనివల్ల నియోజకవర్గాల నుండి వచ్చే కార్యకర్తలను పలకరించే సమయం కూడా లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. అధికార బలంతో తాము ఏం చేసినా ప్రజలు ఓట్లు వేస్తారనే ధీమాతో ఉండటం, సమాంతరంగ వ్యవస్థలను నడపడం వల్ల నిజమైన పొలిటికల్ క్యాడర్ నిర్వీర్యం అయిందని, ఆ విషయాన్ని ఆలస్యంగానైనా కేటీఆర్ గుర్తించి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన పొలిటికల్ ఈక్వేషన్ గమనించాలి. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ఎన్నికల ఓటమి తర్వాత జగన్ 2.0 పేరుతో కార్యకర్తల జపం చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల పొలిటికల్ క్యాడర్ కు జరిగిన నష్టాన్ని అంగీకరిస్తూ ఇకపై కార్యకర్తల చేతుల మీదుగానే పార్టీ నడుస్తుందని భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కూడా సరిగ్గా అదే తరహాలో అధికారులను, లీడర్లను నమ్మి కార్యకర్తలను విస్మరించడం చారిత్రాత్మక తప్పిదమని ప్రకటించారు. 2 రాష్ట్రాల్లోని 2 యంగ్ లీడర్స్ కూడా ఓటమి తర్వాత మళ్లీ గ్రౌండ్ లెవెల్ పొలిటికల్ క్యాడర్ ను బలోపేతం చేయడమే ఏకైక మార్గమని నమ్మడం ఇక్కడ గమనార్హం. కేటీఆర్ చేసిన ఈ పశ్చాత్తాప ప్రకటన క్షేత్రస్థాయిలో ఉన్న సాధారణ కార్యకర్తల్లో ఒక సరికొత్త ఆశను రేకెత్తించింది. ఇకపై కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తూ ప్రతి కార్యకర్తకు వ్యక్తిగతంగా అండగా నిలబడేలా సరికొత్త రూట్ మ్యాప్ ను బీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది. కోల్పోయిన వైభవాన్ని మళ్లీ సాధించాలంటే నమ్ముకున్న శ్రేణులే రక్షణ కవచమని గులాబీ లీడర్షిప్ డిసైడ్ అయ్యింది. మరి కేటీఆర్ వ్యక్తం చేసిన ఈ పశ్చాత్తాపం మరియు బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా పొలిటికల్ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.